వర్గ సమీకరణాలపై మనకు ఇప్పటికే మంచి అవగాహన ఉంది. వర్గ సమీకరణం అంటే ఏమిటి? ఏదైనా ద్విపరిమాణ బహుపదిని సున్నాకు సమానంగా తీసుకుంటే వర్గ సమీకరణం వస్తుంది. ఉదాహరణకు 3x మైనస్ 5x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ వీడియోలో మనం ఒక వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం గురించి తెలుసుకుంటాం. ఇంగ్లీష్లో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. ప్రామాణిక లేదా స్టాండర్డ్ అనే పదం మనం ఇప్పటికే చాలాసార్లు విన్నాం. ఉదాహరణకు ప్రామాణిక యూనిట్లు, ప్రామాణిక కాలమానం మొదలైనవి. కానీ మనకు ఈ ప్రామాణికాలు ఎందుకు అవసరము? మరియు ఏదైనా విషయం ప్రామాణిక రూపంలో ఉంది అంటే దాని అర్థం ఏమిటి? దీన్ని ఒక సరళమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఎప్పుడైనా పేక ముక్కలు చూసారా? ఒక పేక ముక్కల కట్టలో 52 పేక ముక్కలు ఉంటాయి. ఈ 52 పేక ముక్కలు 4 రకాల చిహ్నాలు లేదా సూట్లుగా విభజించబడి ఉంటాయి. ప్రతి భాగంలో 13 ప్రత్యేక పేక ముక్కలు ఉంటాయి. ఇది పేక ముక్కల కట్ట యొక్క ప్రామాణిక రూపం, స్టాండర్డ్ ఫామ్. ఎవరైనా పేక ముక్కల కట్ట గురించి ఆలోచిస్తే వారు సాధారణంగా ఈ నిర్మాణాన్నే ఊహించుకుంటారు. ఏదైనా వస్తువు యొక్క ప్రామాణిక రూపం అనేది దానిని సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక కొలమానం లేదా నియమం లేదా మార్గదర్శకం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపంను అర్థం చేసుకుందాం. దీనికోసం మనం ముందు తీసుకున్న వర్గ సమీకరణాన్ని చూద్దాం. ఈ సమీకరణం ఇంకా దాని ప్రామాణిక రూపంలో లేదు. ఇందులోని పదాలను x యొక్క ఘాతాల ఆధారంగా తగ్గించే క్రమంలో తిరిగి రాస్తే మనకు -5x² ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0గా వచ్చింది. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి. మొదటిది, x యొక్క ఘాతాలు అవరోహణ క్రమంలో డిసెండింగ్ ఆర్డర్లో రాయబడ్డాయి. రెండవది, సమీకరణం ఒకవైపు 0కు సమానంగా ఉంది. ఇలా ఈ రెండు షరతులు ఉన్నప్పుడు మాత్రమే ఒక వర్గ సమీకరణం ప్రామాణిక రూపంలో ఉంది అని చెప్పవచ్చు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో దీన్ని అర్థం చేసుకుందాం. మొదటి ఉదాహరణ 3 మైనస్ 5y² ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ y యొక్క ఘాతాలు చూస్తే మొదటి పదంలో y లేదు కాబట్టి y ఘాతం 0. రెండవ పదం 5కు y ఘాతం 2. అలాగే మూడవ పదం 8 అనేది స్థిర పదం కావున y ఘాతం 0. ఇక్కడ ఒకవైపు 0కు సమానంగా ఉన్నప్పటికీ y యొక్క ఘాతాలు అవరోహణ క్రమంలో లేవు కాబట్టి ఈ సమీకరణం ప్రామాణిక రూపంలో లేదు. రెండవ ఉదాహరణ 2m ఈజ్ ఈక్వల్స్ టు 6m² మైనస్ 5. ఇక్కడ రెండు వైపులా 0 లేదు. ఒకవేళ దీన్ని 6m² మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 2mగా రాసినా కూడా ఇంకా ఒకవైపు 0 లేదు. ఒకవైపు 0కు సమానం కాదు కాబట్టి ఇది కూడా ప్రామాణిక రూపంలో లేదు. మూడవ ఉదాహరణ 7p² మైనస్ 2p ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఒకవైపు 0 ఉంది మరియు p యొక్క ఘాతాలు మొదటి పదంలో p² అంటే ఘాతం 2, రెండవ పదం 2p అంటే ఘాతం 1, మూడవ పదం 11 ఇది స్థిర పదం కాబట్టి ఘాతం 0. ఇలా ఈ సమీకరణంలో x యొక్క ఘాతాలు అవరోహణ క్రమంలో ఉంటూ ఒకవైపు 0కు సమానంగా ఉంది. అందువల్ల ఇది ప్రామాణిక రూపంలో ఉన్న వర్గ సమీకరణం అవుతుంది. ఇప్పుడు మనం వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపాన్ని నిర్వచించవచ్చు. ఒక వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0గా రాయవచ్చు. ఇక్కడ ఏబిసిలు వాస్తవ సంఖ్యలు మరియు a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే a 0 అయితే అది వర్గ సమీకరణం కాదు కాబట్టి a తప్పనిసరిగా 0 కాకూడదు. ఈ రూపంలో a అనేది x² యొక్క గుణకం, b అనేది x యొక్క గుణకం మరియు c అనేది స్థిర పదం. దీన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం ఎందుకంటే తర్వాత మీరు వర్గ సమీకరణాల మూలాలు రూట్స్ కనుగొనడానికి వర్గ సూత్రాన్ని నేర్చుకున్నప్పుడు ఇవే ఏబిసిలు ఉపయోగిస్తారు.
ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. 2x⁴ మైనస్ 5x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ సమీకరణాన్ని ప్రామాణిక రూపంతో పోల్చి చూద్దాం. ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 2, b ఈజ్ ఈక్వల్స్ టు -5, c ఈజ్ ఈక్వల్స్ టు 8 అవుతాయి. ఇది వర్గ సమీకరణ ప్రామాణిక రూపంలో ఉంది. ఇక్కడ a మాత్రమే 0 కాకూడదు. b మరియు c 0 అయినా పర్వాలేదు. ఇంకో ఉదాహరణ చూద్దాం. 2x⁴ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా వర్గ సమీకరణమే, ఎందుకంటే x⁴ అనే పదం ఉంది. a ఈజ్ ఈక్వల్స్ టు 2, b అనేది 0, c ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ b 0 అయినా a 0 అవ్వలేదు కాబట్టి ఇది కూడా వర్గ సమీకరణమే. అందువల్ల మనం ఏదైనా వర్గ సమీకరణాన్ని దాని ప్రామాణిక రూపం ax⁴ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0గా రాయవచ్చు. మనం ఏం నేర్చుకున్నాం? ఏదైనా ఒక వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం ax⁴ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0గా ఉంటుంది. ఇక్కడ a, b, cలు వాస్తవ సంఖ్యలు మరియు a అనేది 0 అవ్వకూడదు. పదాలలో x యొక్క ఘాతాలు అవరోహణ క్రమంలో ఉండాలి మరియు సమీకరణంలో ఒకవైపు తప్పనిసరిగా 0 ఉండాలి.